నీ పేరేంటమ్మా? భారతి. భారతేనా? ఇప్పుడు నీ సమస్య ఏంటి? అది నీకు ఆరోగ్యం సరిగా లేదన్నావు కదా, ఏం ఆరోగ్యం సరిగా లేదు? అదేదో పిత్తాశయంలో రాళ్ళు ఉన్నాయని డాక్టర్ చెప్పాడు. దానికని హాస్పిటల్కి పోయినా, వాళ్ళు సిమ్స్కి రాశారు. అక్కడ డబ్బులు అడిగినారు, మేమంత పెట్టుకోలేక వచ్చేసినాం. దీనికి ఇంతకుముందు ఏదో ఆపరేషన్ చేసుకున్నావు అని చెప్పి రిపోర్ట్లన్నీ చూపించావు. చేశారు, అది చెక్ చేసేదానికి అది ఏ సైజులో ఉంది అని చెక్ చేసేదానికి మాత్రమే అదేదో మైక్రో మిషన్తో ఆపరేషన్ అని చెప్పారు. అద్దా తెలుసు నాకు. ఏదో ఆపరేషన్ 4 బొక్కలు పెట్టి చేసినారు. అది ఇప్పుడు ఒక వారము 10 దినాలు అయిపోయింది. కానీ ఆ పిత్తాశయాన్ని తొలగించాలని చెప్పినారు. అది ఏమని, అది నొప్పి ఇప్పటికీ వస్తానే ఉంది, అప్పుడప్పుడు వస్తుంది. 1 లక్ష రూపాయల దాకా ఖర్చు అవుతుందని చెప్తా అన్నారు. కానీ వాళ్ళు చెప్పే విధం చూస్తా అంటే మా దగ్గర అంత డబ్బులు లేవు. దానివల్ల మేము ఇంటికి వచ్చేసినాము. ఏం చేయాలో అర్థం కాకుండా మీ సహాయం కోరుతున్నాం. మీరే నాకు సాయం చేయండి. ఇప్పుడు ఆరోగ్యశ్రీ కింద గవర్నమెంట్ స్కీమ్ కింద ఇవంతా రాదా? అవి మాకు ఆరోగ్యశ్రీ కార్డు లేదండి. ముందు పాతది ఒకటి ఉన్నింది, అది పనిచేయదని చెప్పారు. ఇప్పుడు ఏదో హెల్త్ కార్డు వస్తుంది కొత్తగా, అది వస్తే చేస్తామంట అన్నారు. కానీ ఎప్పుడు వస్తుందో తెలియదు. 6 దాకా ఉంటే నాకు ఈ నొప్పికి తట్టుకోలేకపోతుందా, అప్పుడప్పుడు వచ్చేస్తుంది నొప్పి. అది ఇప్పుడు వాళ్ళు చెప్పి కూడా చంద్రబాబు నాయుడు వచ్చి కాడికి అప్పటి నుండి కూడా చెప్తానే ఉన్నారు కార్డు వస్తుందని. ముందు కార్డులు కూడా ఉన్నాయి, అవి కూడా ఎత్తుకొని పోతే పని చేయని రిటర్న్ పంపించేస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాకుండా ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తా అన్నాను. ఇప్పుడు ఈ రూయ్ హాస్పిటల్లో ఫ్రీ అంటారు, ఫ్రీ అని చెప్పారు. కానీ వాళ్ళ వల్ల కాకుండా సిమ్స్కి పంపించేసినట్టు. నాకు ఏం సమస్య ఉందో నాకే తెలియదు. వాళ్ళకి అర్థం కాలేదంట ఆపరేషన్ సక్సెస్ అవుతుందా కాదని డౌట్గా నన్ను హాస్పిటల్కు పంపించేసినారు. అది ఏమనేది నాకు తెలియట్లేదు. భయపడి నేను వచ్చేసిన ఇంటికి. ఇప్పుడు సిమ్స్లో 1 లక్ష రూపాయల వరకు అవుతుంది, అయితే అవుతుందని చెప్తా ఉన్నారు. పోయి చెకప్లన్నీ చేసుకున్నా, రిటర్న్ మళ్ళీ వచ్చేసిన. మనం ఈడ ఒకసారిగా 50,000 అంటే నేను కట్టుకోలేను, నా పరిస్థితులు బాగలేవు, అందుకే వచ్చేసినాను. దానికి మీరే ఏదో ఒక సహాయం చేయండి. రిపోర్ట్లు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, రిపోర్ట్స్ ఉన్నాయి, అక్కడ అడ్మిట్ అయినట్టు ఫొటోస్ ఉన్నాయి. అవన్నీ కూడా చూడండి మీరే. ఈ విధంగా సరే, ఇప్పుడు నీకేం సహాయం కావాలి? మాకు ఏదన్నా డబ్బుల రూపంగా ఏదన్నా మీకు తోసినంత కొంచెం సాయం చేస్తే నేను అట్లా బయటపడతాను ఆపరేషన్ చేసుకొని. ఒక సాయం చేయండి, జీవితాంతరం గుర్తుపెట్టుకుంటా. సరే, చూద్దాం మన వాళ్ళు ఎవరైనా సాయం చేస్తారేమో. చూద్దాం, దేవుడు దయ.